పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు. ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలు కూడా పండడం లేదని, సూపర్ 6 దొంగ హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కూడా మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయని, 4,000 ఓటర్లకు పైగానే నల్లపురెడ్డిపల్లె, నల్గొండవారిపల్లె, ఎర్రభల్లెకు సంబంధించి ఓట్లను తారుమారు చేస్తున్నారని కూడా ఆరోపించారు. కూటమి అరాచక పాలనపై కోర్టును ఆశ్రయిస్తామని కూడా అన్నారు. ఆశపడి ఓట్లు వేయడం జరిగింది. సో అవి నెరవేరాలి, ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. 2029లో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, సో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు పులివెందులే కాదు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. 12వ తారీఖు ఎప్పుడు అని చూస్తున్నారు. 12వ తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. రహదారులపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరిన్ని హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రీనా, హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా ఉప్పల్లో కూడా భారీ వర్షం, కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కురిసింది. మరొక వైపు ఇటు వరంగల్ రహదారి ఏదైతే ఉందో, ఉప్పల్ నుంచి వరంగల్కి వెళ్లే రహదారి అక్కడ భారీ వర్షం పడడంతో భారీగా వాహనాలు అయితే నిలిచిపోవడం జరిగింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది. కిలోమీటర్ల మేర కూడా అక్కడ వాహనాలన్నీ కూడా అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రోడ్లపైనకి కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఉప్పల్తో పాటు ఇక మిగిలిన ఏరియాలలో కూడా వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద అంబర్పేటలో వర్షపాతం 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హయత్ నగర్లో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మరొక 2 రోజుల తర్వాత 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరొక వైపు ఈ 2 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి చెదురుమోదురు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ జిల్లాలు చూసుకున్నట్టయితే తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సరే మనం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల మేర ఈ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఏదైతే విద్యుత్కు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడతా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే వర్షం మరి కాసేపట్లో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరొక వైపు ఉప్పల్ ఏరియాల్లో అయితే భారీగా ట్రాఫిక్
అంతరాయం అయితే కలుగుతా ఉంది. అక్కడ వరంగల్ హైవే అంటే దాదాపు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ నారపల్లి బయటికి వరకు కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అక్కడ వర్షం తగ్గిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు రోడ్లపైన ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు కూడా దాన్ని తొలగించేందుకు సిబ్బంది అయితే అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమస్య కొలిక్కి వచ్చిందని కూడా తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని మల్లు రవి తెలిపారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తామని కొండా మురళి అన్నారు. తమ రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతాను. చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను అడగటం మీరే రాసుకోవచ్చు కదా. అన్నా నువ్వు ఒక మాట వినాలా, నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైద్ది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఇవాళ గాంధీ ఈ యొక్క టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగి సమావేశంలో క్రమశిక్షణ కమిటీ సభ్యులతో పాటు అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు గత 2 నెలలుగా కొనసాగుతా ఉన్నాయి. ఆ పరస్పర ఫిర్యాదులు రాష్ట్ర నాయకత్వానికి అందించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కమిటీ సమావేశం ముందు మరోసారి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కొండా మురళి ఇటీవల అటు కడియం శ్రీహరితో పాటు రేవూరు ప్రకాష్ రెడ్డి పలువురు నేతలను ఉద్దేశిస్తూ కూడా కామెంట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ కమిటీతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవల మొదటిసారి కొండా మురళి గాంధీ భవన్ కు వచ్చి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా 6 పేజీల లేఖను కూడా వివిధ నియోజకవర్గాల్లో ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి సేవలతో పాటు కానీ వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలతో వస్తున్నటువంటి ఇబ్బందులను కూడా రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మరోసారి అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా తాము ఇచ్చినటువంటి ఫిర్యాదుకు ఆయన చెప్పినటువంటి వివరణ కూడా ఎటువంటి పొంతన లేదు అనేటటువంటి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా మరోసారి ఆయనను వివరణ ఇచ్చుకోవాల్సిందిగా టిపిసిసి క్రమశిక్షణ కమిటీ సూచించింది. అందులో భాగంగానే ఇవాళ ఆయన కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ గాంధీ భవన్ కు చేరుకొని టిపిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశం ముందు హాజరై ఆయన వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో
అటు కొండా మురళి వారితో పాటు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉన్నటువంటి నేతలతో త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచనలు చేసింది. అందుకు కొండా మురళి కూడా అంగీకరించారు. ఆయన కూడా మీడియా ముందు అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయం సాధించే విధంగా కూడా అందరం కృషి చేస్తాము అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా డైలీ సీరియల్ గా నడుస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వర్సెస్ అటు మంత్రి కొండా సురేఖ దంపతులు అన్నట్లుగా సాగినటువంటి ఈ యొక్క వివాదం అంతర్గత వివాదం కొంత పులిస్టాప్ పట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇరు వర్గాలను కాంప్రమైజ్ చేసి అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలి. బహిరంగ వేదికల పైన ఎటువంటి ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవద్దు అనేటటువంటి అంశానికి సంబంధించి గట్టిగానే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అంశానికి సంబంధించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల పలు కామెంట్ చేశారు, సెన్సేషన్ కామెంట్ చేశారు. వాటిపైన కూడా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా ఆయన పలు కాంట్రాక్ట్ పూర్తి స్థాయిలో ఏపీ వారికి ఇస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. అందుకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగింది. త్వరలోనే అనిరుద్ రెడ్డికి నోటీసులు ఇవ్వడమా లేదంటే ఆయన నుంచి వివరణ కోరడమా అనేది చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వరుస వివాదాస్పద కామెంట్స్ కు సంబంధించి కూడా ఇందులో ఎటువంటి చర్చ జరగలేదు. వాటిపైన ఎవరైనా లిఖిత పూర్వకంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తే కనుక తప్పకుండా దానిపైన విచారణ చేపడతాం. ఆ అంశానికి సంబంధించి ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంతర్గత వివాదంతో పాటు కానీ అటు జడ్చర్ల ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ పైన ఈ యొక్క సమావేశంలో పూర్తిగా చర్చ జరిగింది. ఆ చర్చకు మాత్రమే పరిమితమైంది అనే కోణంలో కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమస్య కొలికి వచ్చిందని కూడా తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఇంకా తమ దృష్టికి రాలేదని మల్లు రవి తెలిపారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తామని కొండా మురళి అన్నారు. తమ రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా అన్నారు. వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినలు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఇంట్లో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితేనే ఇమ్ముతాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతామని తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ ఖమ్మంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలేన్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాటి కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలోనే
ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరుంటే అనేక సందర్భాల్లో బయట మనం ప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాదు, శాసనసభలో బయట కూడా మాట్లాడాం. మేము టేలెండ్లో ఉన్నాం. సాగర్ జలాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పటిష్టంగా తీసుకునే క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు మీరు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ లెఫ్ట్ కెనాల్ ని కాపాడటం కోసం మీరు కేంద్రంతో గాని మిగతా వాళ్ళతో కానీ లేకపోతే న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాకు తెలుసు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, మాకు తెలుసు మీరు బల్కచర్లు కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. మీ శ్రమని తప్పనిసరిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పొందుతున్న మేమే కాదు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు పారేటువంటి సాగర్ రైతాంగ ఆయకట్టు సోదరులు అందరం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ఆపటమే కాదు, భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి ముఖ్యంగా ఎరుపాలెం మదిర సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి సరే గోదావరి జలాలతో పాటు మేము ఎప్పుడు చివరిలో ఉన్నటువంటి జిల్లా లేకపోతే టేలెండ్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పుడు మాకు నష్టం జరుగుతున్నాం. బనకచర్లు ఆపినట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాల ప్రజానికం 2 లక్షల మంది గిరిజన సోదరులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన క్రమంలో వాళ్ళు అడిగినప్పటికి కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోకుండా 7 మండలాలని చట్టంలోంచి తొలగించి బయట పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ 7 మండలాలని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవటానికి ధారాదత్తం చేశారు. మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా, నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి, ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచెర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమిక పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
పేరు పేరున ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, డాక్టర్ రాఘమయ్య గారికి మరొకసారి మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర ఉప మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. దీంతో ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. కాసేపట్లో పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. 5 గంటల తర్వాత స్థానికేతరులను పంపించనున్నారు. ఇక ఉప పోరుతో హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో 11, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇటు పులివెందులలో అదనపు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరి ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఉమ్మడి కడప జిల్లాలోని 2 స్థానాల్లో జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ప్రచారానికి ఇక 2 గంటల, అంటే ప్రచారం ముగియడానికి ఇక 2 గంటల సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటికే 2 చోట్ల అధినేతల వ్యూహాలు, తర్వాత చేరికలు, ప్రలోభాలు అన్ని ముగిసిపోయి రాజకీయం పీక్ దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ జరగడానికి ఇక కేవలం, అంటే రేపు ఒక్కరోజు మాత్రమే మిగిలుండగా అగ్రనేతలు, తర్వాత జిల్లా స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రచారం ముగియడానికి ఈ గంటల సమయం మాత్రమే మిగిలుండగా నేతలు 2 స్థానాల్లో ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీగా ప్రచారాలు, రోడ్ షోలు అన్ని ముగిసిపోయి మిగిలిన వ్యవహారాలపైన దృష్టిని కేంద్రీకరించబోతున్నారు ఆయా పార్టీలో అక్కడ ఉన్నటువంటి ఒంటిమిట్ట, పులివెందుల్లో ఉన్నటువంటి నేతలు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో 10,601 మంది ఓటర్లు ఉంటే వాళ్ళందరూ ఈ మొత్తం ఈ 15 స్థానాల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే వైసీపీకి చెందినటువంటి నేతలు, వైసీపీ టీడీపీకి చెందినటువంటి నేతలు ఇప్పటికే దాదాపుగా 2 విడతల ప్రచారాన్ని చుట్టేశారని చెప్పుకోవచ్చు. ఇక పులివెందుల టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పులివెందుల అభ్యర్థి గెలుపున కోసం ఆమె భర్త స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రచారాన్ని హోరెత్తించారని చెప్పుకోవచ్చు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయంగా పులివెందులలో తిష్టవేసి ఓటర్లను ప్రభావితం చేసే పలు సమావేశాల్లో ప్రసంగించారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ ఎన్నికలను మరింతగా హీట్ పెంచారని అనుకోవచ్చు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మరో మంత్రి కొల్లు పార్థసారథి, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అంటే అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మరో ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గ్రామాల్లో తిరిగి జగన్ వైఫల్యాలను వివరించడం జరిగింది. అదే సందర్భంలో వైసీపీ సైతం అదే ధోరణిలో తమ ప్రచారాన్ని ముందుకు కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడి వైసీపీ అభ్యర్థి అయినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డికి మద్దతుగా వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్ని రకాల బాధ్యతలు తీసుకున్నారు.
అభ్యర్థి నామినేషన్ వేయడం మొదలు ప్రతి కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టగా తీసుకున్నారు. ఎంపీకి తోడుగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, తర్వాత పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తదితరులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు జరిగే మరో స్థానమైనటువంటి ఒంటిమిట్టలో మొత్తం 30 పోలింగ్ కేంద్రాలుండగా 24,606 మంది ఓటర్లున్నారు. ఇక్కడ సైతం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. టీడీపీ అభ్యర్థిగా అద్దులూరు ముత్తుకృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీకి పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజు సారథ్యం వహిస్తుండగా వైసీపీకి మాత్రం మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తర్వాత స్థానికంగా ఉంటున్నటువంటి రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సైతం తర్వాత వలసలు, అలకలు, బుజ్జగింపులు అనేటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీలో ఇవన్నీ కొనసాగాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి జగన్మోహన్ రాజుకు అండగా ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తర్వాత మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తదితరులు ఇక్కడే ఉండి ప్రచార కార్యక్రమాలను హోరెత్తించారు. ఇక వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప నగర మేయర్ సురేష్ బాబు, తర్వాత రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఇంకా మిగిలినటువంటి స్థానికంగా అంటే ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి అనేకమైనటువంటి వైసీపీ నేతలు ఇక్కడ అభ్యర్థి గెలుపున కోసం ప్రచారాలు చేశారు. ఇక ప్రచార పర్వం ఈ సాయంత్రం 5ంటికి ముగియనుంది. ఇంకా ఆ తర్వాత జరిగిపోయేటువంటి పరిణామ క్రమంలో పోలీసులు పూర్తిగా ఈ 2 కేంద్రాలపై దృష్టి సారించారనుకోవచ్చు. అటు పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై పోలీసు శాఖ దాదాపుగా ఉక్కుపాదం మోపిందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ 2 స్థానాల్లో పులివెందుల అత్యంత సమస్యాత్మకంగా పరిగణించడంతో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ స్థానంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులకు సైతం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించారు కూడా. జిల్లా పోలీసులకు సరైనటువంటి దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఇటీవల జరిగినటువంటి నల్లగొండ వారిపల్లి ఘటన సందర్భంగా ప్రత్యేకంగా పులివెందుల ప్రాంతానికి ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. అలాగే పోలీసు నిఘా డ్రోన్ కెమెరాలు, తర్వాత 4 ప్లటూన్ల ప్రత్యేక సిబ్బంది, వెపన్లతో కూడినటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతాం. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్